మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనాకు భారత్ గట్టిగా బదులిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి యత్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విఫల ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. అలాంటి ప్రయత్నాలను తాము నిర్బంధంగా తిరస్కరిస్తామన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, అది విడదీరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న వాదనకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తుంది. గత ఏడాది అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లను పెట్టింది. అరుణాచల్పై ఇలాంటి చైనా కుట్రలను భారత్ పదే పదే ఎండగడుతుంది. మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనాకు భారత్ గట్టిగా బదులిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి యత్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విఫల ప్రయత్నాలు చేస్తుందని మండిపడింది. అలాంటి ప్రయత్నాలను తాము నిర్బంధంగా తిరస్కరిస్తామన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, అది విడదీరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తుంది. గతేడాది అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లను పెట్టింది. అరుణాచల్పై ఇలాంటి చైనా కుట్రలను భారత్ పదే పదే ఎండగడుతుంది.